ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు డాక్టర్. ఉన్నట్టుండి ఏమైందో? ముగ్గురు పిచ్చిపట్టిన కోతుల్లాగా ఒకరికొకరు రక్కుకొని కొరుక్కుని నానా భీభత్సం సృష్టించారు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది డాక్టర్? అది తెలీదు. వీళ్ళని ఇలా భరించడం చాలా కష్టం. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎందుకమ్మమ్మా? ఉన్న పరువు పోవడానికా? దశరథరామయ్య గారింట్లో ముగ్గురికి పిచ్చి పట్టింది అని అందరూ అనుకుంటారు. అయినా ఎలాగో కట్టిపడేశాం కదా. ఎప్పుడు మంచిగా అయితే అప్పుడే అవని. వెంటనే నయం కావాలంటే ఒక దారుంది. అయితే అదే చేయండి డాక్టర్. ఖర్చు కోసం ఆలోచించొద్దు. ఎంతైనా సరే పర్వాలేదు. దేవాంశ్, వాళ్ళ చేతులు కాల్చు. అది కాల్చేయి. బావా, ఆ రెండు చెయ్యి కూడా బాతి పెట్టు. వాలి చెయ్యి కూడా కాల్చు. వాలి చేపట్టు. వైదేహి స్నానానికి వెళ్ళింది. స్నానం నుంచి వచ్చాక ఆ సాంబ్రాణి ధూపం వేసుకుంటుంది. పిచ్చి పట్టిన కోతిలా రెచ్చిపోయి తన కడుపుని తానే పాడు చేసుకుంటుంది. కాల్చేయి. వైదేహి పట్టుకో. ఓచుకో, కొంచెం ఓచుకో నానా. ఆ చేతికి కూడా పెట్టేసి. చిట్టి తల్లి, నాతో మాట్లాడమ్మా. నాన్నతో మాట్లాడు తల్లి. మాట్లాడు తల్లి. నిన్నటి వరకు మీ నాన్న నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు. మాట్లాడు. ఎందుకు మాట్లాడడం లేదు తల్లి? ఓ, నేను నమ్మలేదని కోపమా? మన చిట్టి తల్లికి అమ్మా నాన్నల మీద కోపం ఉండదు బావా, అంతా ప్రేమే. ఈరోజు తనే చెప్పకపోయింటే వాళ్ళుండే పరిస్థితిలో నేనుండేదాన్ని. మరి నీతో మాట్లాడి నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడుతుంది బావా, మాట్లాడు తల్లి. చూడు, మీ నాన్న నీ మాటలు వినాలని ఎంతలా ఆరాటపడుతున్నారు. నాతో మాట్లాడుతుంది బావా, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? నాన్నని నీల
చేస్తున్నారు? నీళ్ళల్లో దిగదని చెప్పమ్మా. అమ్మా, నా ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఆపడం లేదమ్మా. బావా లే బావా. ఏయ్ ఎక్కడికి వైదేహి? పాప నీతో మాట్లాడాలి కదా, పద. ఏయ్ ఎక్కడికో ఫస్ట్ చెప్పు వైదేహి. పాప నాతో 2 సార్లు మాట్లాడినప్పుడు అక్కడ బాల్కనీలో ఉండగా మాట్లాడింది బావా. అక్కడికి వెళ్దాం. వైదేహి మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడాలి కదా. ఏమో బావా, అక్కడున్నప్పుడు మాట్లాడింది కదా, మళ్ళీ అక్కడికి వెళ్దాం మాట్లాడుతుంది. వెళ్దాం పద బావా. ఇక్కడే బావా, ఇక్కడే మాట్లాడింది. చిట్టి తల్లి, ఇప్పుడు మాట్లాడు. ఇంతకు ముందు ఇక్కడే అమ్మతో మాట్లాడావు కదా, మాట్లాడు తల్లి. ఏమైంది తల్లి? ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడు తల్లి. వైదేహి ఇంక వెళ్దాం పద. ఒక్క నిమిషం ఆగు బావా, పాప మాట్లాడుతుంది. లేకపోతే మళ్ళీ ఇది నా ఊహే అనుకుంటావు బావా. నేను భ్రమపడుతున్నాననుకుంటావు. వైదేహి అలాంటిదేం లేదు. తనిప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతుందన్న విషయం మాత్రం నేను నమ్ముతాను. తను చెప్పకపోతే ఇంత ఖచ్చితంగా నీకీ విషయాలు ఎలా తెలుస్తాయి? తనని తాను కాపాడుకుంటూనే మనల్ని కూడా కాపాడింది. ఇది నేను ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.